తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాను సూపర్ సక్సెస్ అయింది. అంతా ఆయన అనుకున్నట్లుగానే జరుగుతోంది. కూటములతో కొంత ఇబ్బందులు ఉంటాయని తొలుత భయపడినా అందరూ తన వాళ్ళే కావడంతో స్మూత్గా నడిపించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఒక్కొక్క అడుగుతో ఆయన అటు జనసేన ఇటు బీజేపీని కూడా తన గ్రిప్లోకి తెచ్చుకుంటున్నట్లే కనిపిస్తోంది. కూటమి ఏర్పడి 31 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంటు నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీకి దూరం అయినా అక్కడ కూడా తన వారినే నిలబెట్టడంలో ఆయన ఫస్ట్ సక్సెస్ అయ్యారు. తరువాత అభ్యర్థుల మార్పుల విషయంలోనూ ఆయన వేసిన ప్లాన్ ఫలించినట్లే కనిపిస్తుంది. తొలుత ఎక్కువ స్థానాలను అడుగుతారని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను 21 స్థానాలకే పరిమితం చేశారు. 24 స్థానాలను జనసేనకు ఇచ్చినట్లే ఇచ్చి మరో 3 స్థానాలను ఆ పార్టీ నుంచి బీజేపీకి పంపడంలో కృతకృత్యులయ్యారు. పార్లమెంటు నియోజకవర్గంలోనూ అంతే. తన సోదరుడు నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించిన పవన్ కళ్యాణ్కు నచ్చజెప్పి మరీ దాన్ని బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు నర్సాపురం వంతు వచ్చింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మను తప్పించి రఘురామకృష్ణంరాజుకు అప్పగించాలని ఆయన గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో కూడా 90% సక్సెస్ అయ్యేలా అవకాశాలు ఉన్నాయి. నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేయించి ఉండి సీటును శ్రీనివాస వర్మకు ఇవ్వాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు. ఇక అనపర్తి సీటు విషయంలోనూ చంద్రబాబు బీజేపీ నేతలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. తమ పార్టీకి అచ్చరని తంబలపల్లె సీటు బీజేపీకి ఇచ్చి అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చే విధంగా కొంత కమలం పార్టీ నేతలు తలాడించేలా చేయగలిగారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి దానిపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పినా అది కూడా చంద్రబాబు చెప్పినట్లే జరుగుతుందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక అవనిగడ్డ పాలకొండ సీట్లలో తన మనుషులను జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు. ఇటు పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరిలతో కథను ముందుకు నడిపిస్తూ చంద్రబాబు తాను వెనక నుంచి డైరెక్షన్ ఇస్తుండడంతో అన్నింటా సక్సెస్ అవుతూ వస్తున్నారు. కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పైకి చెబుతున్నా రేపు శాసనసభలో ఎటు చూసినా కండువాలు వేరైనా తన మనుషులు ఉండాలన్న చంద్రబాబు ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. మున్ముందు చంద్రబాబు వ్యూహాలకు కమలం గాజుగ్లాసు పార్టీలు ఏ మేరకు ఎఫెక్ట్ అవుతాయో తెలియదు, కానీ ఇప్పటికే అనేక రకాలుగా మిత్రులపై తనదే పై చేయి అని రాజీ పడే ప్రసక్తి తన రాజకీయ జీవితంలోనే ఉండదు అన్న సంకేతాలను పసుపు పార్టీ కేడర్కు బలంగా పంపడంలో చంద్రబాబు ఫుల్ సక్సెస్ అయ్యారు.